కార్తీక మాసం ప్రత్యేక ధ్యానాలలో భాగంగా మనం మహాదేవుడి యొక్క చైతన్యంతో వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ శివతత్వం అన్నటువంటి టైటిల్తో మనం ముందుకెళ్తూ ఉన్నాము. సో అందరికీ కాంగ్రాట్స్ మాస్టర్స్. చక్కగా 5 గంటలకే కూర్చొని అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ తర్వాత శివతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం. మరింతగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి కార్తీక మాసం దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని మాసాల్లోకి అత్యంత ప్రత్యేకమైన మాసం ఏదంటే కార్తీక మాసం. ఎందుకంటే మనం ఈ మాసంలో ఉన్నంత యాక్టివ్గా ఇంకే మాసంలో ఉండమేమో. ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. భూమి మీదకి హరిహరులు ఇద్దరూ వచ్చి వారి యొక్క ఎనర్జీస్ని ఇచ్చేటువంటి కాలం అన్నమాట ఇది. ఈ కార్తీక మాసం ప్రత్యేకత ఏంటంటే అటు శివుడు ఇటు విష్ణుమూర్తి వీరిద్దరి యొక్క ఎనర్జీస్ అద్భుతంగా భూమి మీద ప్రసరిస్తూ ఉంటాయి. దీనికి తోడు చంద్రుడు, ఈ మాసంలో చంద్రుడి యొక్క శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, మిగతా అన్ని నెలల్లో కంటే ఈ నెలలో చంద్రుడి యొక్క కాంతి ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటుంది. మన మనసు మీద ప్రభావం చూపించేది ఎవరంటే చంద్రుడు, అవునా? ఈ చంద్రుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మన మనస్థితి అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. మన మనసులో ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ స్ట్రాంగ్ అవుతూ ఉండడాన్ని మనం ఏం చెయ్యాలి అంటే, మనసు రకరకాలుగా ఆలోచనల్లో రకరకాలుగా ఉంటుంది కదా, దాన్ని పాజిటివ్ వైపుకి కార్తీక మాసంలో ఉండే ఈ ఎనర్జీస్ అన్నిటితోటి, హరిహరుల ఎనర్జీస్ తోటి మనం ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీని నింపుతూ ఉంటామో మనస్సుని, అప్పుడు మన మనస్సు ఆ పాజిటివ్ మీద స్ట్రాంగ్ అవుతుంది. అందుకని ఈ మాసంలో మనస్సుని పాజిటివ్ వైపు స్ట్రాంగ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. దానికోసం మహాదేవుడి స్టోరీస్, విష్ణుమూర్తి స్టోరీసు, ఇలాగ భగవంతుడికి సంబంధించిన వాటన్నింటినీ, ఆ నాలెడ్జ్ని మనం ఎప్పుడైతే మనసులో నింపుకుంటూ ఉంటామో ఆ మనసు దాని మీదే స్ట్రాంగ్ అయ్యి శక్తివంతంగా పాజిటివ్ తోటి నిండిపోతూ ఉంటుంది. సో ఇది మాస్టర్స్. మరి క్లాస్లోకి వెళ్ళే ముందు, ఈరోజు శివతత్వంలోకి వెళ్ళే ముందుగా మన పరమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. మరి సద్గురు మూమెంట్ ద్వారా ఇంత చక్కటి ప్లాట్ఫామ్ని ఇచ్చి మనందరికీ ధ్యానం చేసుకునే అవకాశాన్ని, మనందరికీ క్లాసులు చెప్పుకొని మన నాలెడ్జ్ని షేర్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి వంశీ మాస్టర్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి ఈ మాసంలో హరిహరాదులు ఇద్దరూ కూడాను భూమి మీద ఉంటారు అని అనుకున్నాం కదా. మరి ఈ హరిహరాదులు ఇద్దరూ భూమి మీద ఉంటూ వీరు ఒక్కసారి ఏమవుతుందంటే అర్ధనారీశ్వర తత్వంలోకి వెళ్ళిపోతారు. అంటే హరి ఏం చేస్తాడంటే శివనామస్మరణ చేస్తాడు, ధ్యానంలో కూర్చుంటాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పంచాక్షరితోటి. అలాగే శివుడు ఏం చేస్తాడు, విష్ణువుని ఓం నమో నారాయణాయ, ఈయనేమో ఆయన్ని ధ్యానిస్తాడు, ఆయనేమో ఈయన్ని ధ్యానిస్తాడు. ఇలాగా ఇద్దరు ఒకరినొకరు ధ్యానించుకుంటూ ఒక కనెక్టివిటీ, లయంలోకి వెళ్ళిపోతారనమాట. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే లయం సాధించుకోవడం. ఈ కార్తీక మాసంలో మన మనసుని స్ట్రాంగ్ చేసుకుంటూ మనము శివతత్వంతో లేదా విష్ణుతత్వంతో ఏదైనా ఒకటే, చైతన్యం అన్నాక ఏదైనా ఒకటే కదా. సో ఏదో ఒక చైతన్యం, మన యొక్క చైతన్యాన్ని ఆ ఉన్నత చైతన్యంతో కనెక్ట్ చేసి దానితో లయం అవ్వడం అనేది మన మెయిన్ పర్పస్ అన్నమాట. అసలు లయంకి మించింది ఏమన్నా ఉందా ఫ్రెండ్స్? కోటి ధ్యానాలు చేస్తే ఒక లయంతో సమానం. మనం ఇన్ని కోటి ధ్యానాలు చేయాలి, రోజు కళ్ళు మూసుకొని కూర్చొని అలా సాధన చేయాలి. అలా కోటి సార్లు మనకి ఆ ధ్యాన స్థితి కుదిరితే అప్పుడు ఒక్క లయం అవుతుంది. అలా కాకుండా మన చైతన్యాన్ని డైరెక్ట్గా ఒక ఉన్నత చైతన్యంతో కనెక్ట్ చేసేసామనుకోండి, లయం అయిపోతుంది. ఈ లయాన్ని సాధించుకోవడమే మన ఫైనల్ టార్గెట్. సో అలాగా హరిహరాదులు ఇద్దరూ కూడాను లయంని సాధించుకుంటారు అనమాట. ఒకళ్ళతో ఒకళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఎలా ఏంటి అంటే వారి ఇద్దరి లక్షణాలు
మన చైతన్యంలో కొన్ని లక్షణాలు ఉంటాయి కదా, మన మన లోపల మన ఆత్మలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవి గత జన్మల నుంచి మనం తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ లక్షణాలని మనము ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే మన చైతన్యము ఉన్నత చైతన్యంతో కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఉన్నత చైతన్యంలో ఉంది ఏంటి, అద్భుతమైనటువంటి లక్షణాలు. ఆ లక్షణాలని మనం కూడా పెంచుకొని వాటిల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లయం సాధిస్తాము. మరి ఈ లయం సాధించినటువంటి కొందరు మాస్టర్స్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం మాస్టర్స్. అయితే వీళ్ళని ఏమంటారంటే నాయనార్లు అంటాం. మనకి విష్ణుతత్వాన్ని ప్రచారం చేస్తూ విష్ణు భక్తిలో ఉన్నటువంటి వాళ్ళని ఆల్వార్లు అంటాం కదా. ఈ ఆల్వార్లు అనే పదం మనకి చాలా క్యాజువల్గా వింటూ ఉంటాం. అయితే నాయనార్లని నేనైతే కొంచెం తక్కువ విన్నాను. కానీ ఈ మధ్య కాలంలో నాయనార్లు అంటే ఆల్వార్లు లాగే విష్ణు తత్వాన్ని ఎలాగైతే ప్రచారం చేసినటువంటి మాస్టర్స్ని ఆల్వార్లు అంటామో, అలాగే శివతత్వాన్ని ఆ శివతత్వంలో జీవిస్తూ ఆ శివతత్వాన్ని ప్రజలందరికీ ప్రచారం చేసినటువంటి మాస్టర్స్ నాయనార్లు. ఇలాంటి నాయనార్లు మనకి 63 మంది నాయనార్ల గురించి ఇవ్వబడింది. వీళ్ళు వచ్చేసి 5-10 శతాబ్దాల మధ్యకాలంలో జీవించిన వాళ్ళు. ఆ కాలంలో కొన్ని సందర్భాల్లో అయితే అసలు శివుడి భక్తులకి విష్ణుమూర్తి భక్తులకి పడదు. చూడండి ఎంత అజ్ఞానంలో ఉన్నామో మనం. ఆ రోజుల్లో ఎలాగుండేదంటే శివభక్తులు విష్ణు భక్తుల్ని చంపేసేవాళ్ళు, విష్ణు భక్తులు శివభక్తుల్ని చంపేసేవాళ్ళు. ఆ పైనేమో వాళ్ళిద్దరు ఒకటి, మళ్ళా వాళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయి లైమ్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ భూమి మీదేమో మనం కొట్టుకుంటూ చచ్చిపోతా ఉన్నాం. మనకి దశావతారం సినిమాలో కూడా చూపిస్తారు కదా పాట, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు అని. దానిలో ఏంటి, విష్ణు భక్తుడని విష్ణుమూర్తి విగ్రహానికి కట్టేసి సముద్రంలో పడేస్తారు. చూసారా ఎంత ఘోరంగా ఉందో. అలాంటి రోజుల్లో ఈ నాయనార్లు శివతత్వాన్ని ప్రచారం చేస్తూ ఆ శివతత్వంలో జీవించినటువంటి మహామహులు వీళ్ళు. సో వీళ్ళల్లో ఒక 4-5 టయాన్ని పట్టి మనం వాళ్ళ గురించి చెప్పుకుందాం. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ తత్వాన్ని, ఆ శివుడి యొక్క గుణాలు ఏ విధంగా పెంచుకున్నారు ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. దాన్ని మనం కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం కూడా లయం సాధించుకుంటాం. వాళ్ళు శివుడితో లయం అయ్యారు, మరి వాళ్ళు అయినప్పుడు మనం కూడా అవ్వచ్చు కదా. మామూలుగా పైలోకాల్లో హరిహరులు వాళ్ళు అయ్యారు, ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ అయ్యారు అంటే ఓకే, వాళ్ళు హయ్యర్ మాస్టర్స్ అండి, మనకెలా అవుతుందండి, మనకి ఇంట్లో అన్నీ ఉంటాయి అనుకోవచ్చు. అయితే వీళ్ళు నాయనారులు అందరూ కూడాను అలాగే కనెక్ట్ అయ్యారు కదా, లయం అయ్యారు కదా. అంటే వాళ్ళు అయ్యారంటే మనకి కూడా సాధ్యమవుతుంది. సో వీళ్ళల్లో ఫస్ట్ శాక్తేయ నాయనార్ అనేటువంటి వారి గురించి మనం తెలుసుకుందాము. ఈ శాక్తేయ నాయనార్ ఈయన ఏంటి అంటే ఆ రోజుల్లో ఈయన బతికున్నటువంటి ఆ రోజుల్లో ఏంటంటే అసలు శివ అన్న పదం పలికితేనే చంపేస్తారు. అలాంటి దుర్భరమైనటువంటి కాలంలో ఈయన జీవించడం జరిగింది. మరి ఆదిశంకరాచార్యులు వచ్చేప్పటికీ అసలు శివతత్వం ఇదంతా ఏం లేదు కదా. ఆయన వచ్చిన తర్వాత ఆయన దీన్ని మళ్ళీ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ కాలంలో బయటికి శివుడు అని కూడా పలకకూడదు అనమాట. మరి ఆయనకేమో లోపల శివుడు అంటే ఇష్టం, శివారాధన చెయ్యాలని ఉంటుంది. ఈయన వచ్చేసి కాంచీపురం అనే ఊర్లో, నాయనార్లు ఎక్కువగా తమిళ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఉన్నారు. అయితే కాంచీపురంలో ఈయన నివసిస్తూ ఉండేవాడు. ఈ కాంచీపురంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే శివుడిని అవమానించాలి అనే భావంతో ఆ విష్ణు భక్తులు ఏం చేశారంటే ఒక శివలింగాన్ని తెచ్చి రోడ్డు మీద పడేశారు. రోడ్డు మీద వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు దాని మీద బండలు వేయాలి లేదా తన్నాలి, అలాగనమాట. చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. మరి అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితుల్లో ఈయనకేమో మనసులో నేను శివారాధన చెయ్యాలి, శివయ్య 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 అనుకుంటూ ఉంటాడు ఈయన. అప్పుడు ఏం చేస్తాడంటే ఈయనకు ఒక ఐడియా వస్తుంది. సరే అక్కడ బయటికి వెళ్ళి శివుడిని నమస్కరించి శివయ్య అనుకుంటే కదా ప్రాబ్లం, వాళ్ళు నన్ను చంపేస్తారు, నన్ను కొడతారు. కానీ నేను శివారాధన చెయ్యందే భోజనం చెయ్యొద్దు ఈయన నియమం పెట్టుకుంటాడు.
అప్పుడు ఏం చేస్తాడంటే ఈయన భోజనానికి ముందు వస్తాడు, ఆ రోడ్లోకి వస్తాడు. ఆ రోడ్లో శివలింగం ఉంది కదా, ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక రాయి తీసుకుంటాడు. రాయి తీసుకొని మనసులోనేమో ఓం నమ శివాయ, నీకు మల్లెపువ్వు సమర్పిస్తున్నాను అని మనసులో అనుకుంటాడు. పైన ఏంటి, చేతిలో ఏముంది, రాయి ఉంది. రాయి తీసుకొని అలా ఇసిరేసి, నువ్వు శివుడివా, నువ్వు పెద్ద భగవంతుడివా అని చెప్పి పైకి అంటాడు. లోపలేమో ఓం నమ శివాయ, నీకు చామంతి పువ్వు సమర్పిస్తున్నా, ఓం నమ శివాయ, నీకు బంతి పువ్వు సమర్పిస్తున్నా. ఇలాగా పైకేమో రాయి ఇసిరి నువ్వు దేవుడివా అని పైకి, లోపలేమో ఓం నమ శివాయ, ఇలాగా చేస్తూ ఉంటాడు అనమాట ఆయన. అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఆయన భోజనానికి కూర్చుంటాడు. భోజనానికి కూర్చున్నాక సడన్గా గుర్తొస్తుంది, అయ్యయ్యో నేను ఈరోజు శివుడికి సంబంధించిన పూజ చేసి రాలేదు అని చెప్పి లేచి వెళ్ళి అక్కడ పూజ చేయడానికి స్టార్ట్ అవుతాడు. అప్పుడు ఈయనని చూసి మహాదేవుడు ముచ్చట పడిపోతాడు. అసలు వీడు పైకి రాయి ఇసురుతున్నాడు, అది అందరికి కనిపిస్తుంది, కానీ హృదయంలో ఎంత భక్తి ఉంది, ఎంత ప్యూరిటీ ఉంది, అసలు అద్భుతం కదా ఇతను అని చెప్పి అతన్ని శివుడిలో లయం చేసుకుంటాడనమాట. ఇది శాక్తేయ నాయనారు కదా. ఇక్కడ చూడండి, ఆలోచించండి, ఆయన అసలు పైకేమో ఎలా ఉన్నాడు, తిడుతున్నట్టుగా అనిపిస్తున్నాడు, అందరికీ తిడుతున్నట్టుగా అనిపిస్తున్నాడు, కానీ లోపలేమో హృదయ భావన, ఆ చిత్తశుద్ధి, హృదయంలో ఉన్నటువంటి ఆ శుద్ధి, వీటన్నింటినీ చూసి మహాదేవుడు దానికి కనెక్ట్ అయిపోయిండు. ఈయనతో ఆయన చైతన్యాన్ని కనెక్ట్ చేసేసాడు, ఆయనే వచ్చాడు డైరెక్ట్గా. సో ఈయన చేసేదాన్ని బట్టి మనం ఏం చేస్తామో చూడండి, మన జీవితంలోకి వద్దాం. మనం ఎలా ఉంటాము, పైకేమో రివర్స్, చాలా భక్తితో, చాలా మంచిగా, హృదయంతో మనసుతో మంచిగా కనిపిస్తాం, కానీ లోపలికి వచ్చేటప్పటికి వేరే భావనలు, నెగిటివ్ భావనలు. ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, పైకేమో అయ్యో ఇప్పుడు వీళ్ళు వచ్చారా, వీళ్ళకి నేను కాఫీ పెట్టియాలా, సేవలు చేయాలా అని తిట్టుకుంటాం. పైకేమో రండి రండి అని చెప్పి వాళ్ళతో మంచిగా మాట్లాడతాం. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నీ హృదయ శుద్ధి ఇంపార్టెంట్, పైకి నువ్వు ఎలాగున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు. శాక్తేయ నాయనారు ఏం చేశారు, రాళ్ళు ఇసిరారు, కానీ హృదయంలో పుష్పాలుగా తలిచాడు, కాబట్టి అవి పుష్పాలు అయిపోయాయి. భావన ఇంపార్టెంటు. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని తల్లవరే అంటారు అన్నమాచార్యులు. అంటే బాహ్యంలో నువ్వు ఎలాగన్నా ఉండని, అంటే బయట పరిస్థితులను బట్టి, దేశకాల మన పరిస్థితులను బట్టి మనం కొన్ని నటనలు చేయాల్సి వస్తుంది పైకి, కానీ లోపల నీ హృదయం శుద్ధిగా ఉంటే అప్పుడు నువ్వు భగవంతునితో లయం అవ్వచ్చు. ఎక్రాల్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఎక్రాల్ భరద్వాజ్ గారు ఒక స్టోరీ చెప్తారనమాట, అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉంటాను, గుర్తుంటుంది. ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి తన శత్రువు ఉంటాడు అనమాట. ఆ శత్రువుకి ఒకరోజు తేలు కుడుతుంది. తేలు కుడితే ఈయన ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతని దగ్గరికి తీసుకొస్తారనమాట, తేలుకి మందు ఇవ్వండి, మా వాడిని బతికించండి అని చెప్పి. కానీ ఈయన మనసులో ఇతను నా శత్రువు కదా, ఇతను చనిపోవాలి అన్న భావంతో మందిస్తాడు. పైకి మరి మంచిగా ఉండాలి కదా, మంచిగా నటించాలి కదా, అందుకని పైకి ఏమో మంచిగా మందిచ్చి మనసులో ఏమో అతను చనిపోవాలి అనుకుంటాడు. కానీ అతను బతుకుతాడు ఇతని మందుతోటి. ఓకే, ఫస్ట్ వచ్చిన వ్యక్తి మందుతోటి చనిపోవాలి అని మనసులో భావించి ఇచ్చాడు, కానీ అతను బతుకుతాడు. ఇంకొక వ్యక్తి వస్తాడు, అతన్ని ఫ్రెండ్ అనమాట, ఇతను బతకాలి అని చెప్పి మందిస్తాడు. ఇంకొక వ్యక్తి ఇతను బతకాలి అని చెప్పి మందిస్తే అతను చనిపోతాడు. అప్పుడు ఆయన భరద్వాజ్ గారు చెప్తారనమాట, పైలోకానికి వెళ్ళిన తర్వాత ఈ చనిపోవాలి అని చెప్పి మందిస్తే ఇతను బతికినా సరే అతని అకౌంట్లోనేమో చంపేసినటువంటి పాపం ఇతని అకౌంట్లోకి పడిందంట. ఇటేమో ఇతను ఎలాగైనా సరే బతకాలి అన్న భావంతో మందిచ్చిన వ్యక్తికి అతను చనిపోయాడు కదా, మంది ఇచ్చినా కూడా చనిపోయాడు కదా, ఇతని భావనలో ఏముంది, లోపల బతకాలి అని ఉంది. అందుకని ఆ భావనే ఆ అకౌంట్లో వచ్చి అది పుణ్యకర్మ కింద మారిపోయింది. చూసారా ఫ్రెండ్స్, మన భావనలో చనిపోవాలి అనుకున్నప్పుడు అది బయట వాళ్ళు బతికినా సరే అది మనకి ఏ కర్మ కిందకు వచ్చింది,
పాపకర్మ కిందకి వచ్చింది. మనం అతను బతకాలి అని ఇచ్చినా కూడా చనిపోయాడు కాబట్టి మన అకౌంట్లోకి ఏమొచ్చింది, అతను బాహ్యంగా చనిపోయాడు కానీ అకౌంట్లోకి ఏమొచ్చింది, పుణ్యకర్మ వచ్చింది. బతకాలి అని భావించాం కాబట్టి మన భావన ఇంపార్టెంట్. యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే భావిస్తావో నీకు అదే వస్తుంది. యద్భావం తద్భవతి. కాబట్టి ఇక్కడ శాక్తేయ నాయనార్ గారు ఏం చేశారంటే భావన ఇంపార్టెంటు. నువ్వు నీ హృదయంలో ఎలాంటి చిత్తశుద్ధితో నువ్వు భగవంతుణ్ణి పూజిస్తావో, భగవంతుణ్ణి స్మరిస్తావో, భగవంతుణ్ణి ఆరాధిస్తావో అది మాత్రమే ఇంపార్టెంటు. నువ్వు బయట ఎన్ని పూలన్నా పెట్టు, ఎన్ని పూజలన్నా చెయ్యి, ఎన్ని అష్టోత్తరాలు చదువు, అది బాహ్యంగా మాత్రమే ఉంటుంది. నీకు అది ఆ అకౌంట్లోకి రాదు. నీ హృదయంలో నుంచి వచ్చింది మాత్రమే నీ అకౌంట్లోకి వస్తుంది అని చెప్తాడండి. సో మనందరము ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే శాక్తేయ నాయనార్ గారి నుంచి హృదయ భావన ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన హృదయ భావన అనేది, మన చిత్తశుద్ధి అనేది అద్భుతంగా ఉంటుందో అప్పుడు మనం భగవంతుడితో లయం అవ్వడం అనేది చాలా సులభం అవుతుంది అన్నది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. జీవాత్మ ప్రపంచ నియమాల్లో రాస్తారనమాట. ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి ఏంటంటే ఇక్కడ మంచిగా చాలా అద్భుతంగా సేవలు చేస్తూ ఉంటాడు అందరికీ. ఈ బుక్ చదివిన వాళ్ళకి ఈ స్టోరీ గుర్తుకొస్తుంది. అయితే ఇక్కడ అసలు ఆయన చెయ్యినటువంటి సేవ లేదు, అంత మంచిగా సేవ చేస్తాడు. ఒకరోజు చనిపోతాడు. అతను పైలోకాలకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఉంటుంది అనమాట, వాళ్ళ బంధువుల అమ్మాయి. ఆ అమ్మాయి అనుకుంటుంది మా అంకులు చాలా ఉన్నత లోకాల్లోకి వెళ్ళాడు, ఎందుకంటే ఆయన చాలా సేవ చేశాడు కాబట్టి, ఆయనలాగా సేవ చేసిన వాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటా ఉంటుంది. ఒకరోజు ఈ అమ్మాయి చనిపోతుంది. చనిపోయిన తర్వాత పైలోకాలకి వెళ్ళి అక్కడ మా అంకులు ఎక్కడ అని చెప్పి ఎత్తుక్కుంటుంటుంది. అక్కడ ఎక్కడా దొరకదు. ఈ అమ్మాయి 5th ప్లేస్కి వెళ్తుంది అనమాట. అక్కడ తలాలు ఉంటాయి కదా, ఆ డైమెన్షన్స్లో 5th వెళ్తుంది. చక్కగా ఆ లోకంలో తిరుగుతా మా అంకులు 6th 7th ఉండుంటాడు, ఎందుకంటే ఆయన పెద్ద సేవ చేసే వ్యక్తి కదా అనుకొని మాస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తుంది. సరే వెతుక్కో అంటే పైలోకాలకి పర్మిషన్ ఇస్తారు. వెళ్తే అక్కడ ఉండడు. అయ్యో మా అంకుల్ ఇక్కడ లేడండి అంటే కింది తలాల్లో ఉంటాడేమో చూసుకో అంటారు అనమాట మాస్టర్స్. అయ్యో మా అంకుల్ కింది తలాలకు వెళ్ళే అవకాశమే లేదు అని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటా ఎక్కడ ఉన్నారో ఏంటో కనెక్ట్ అవ్వట్లేదు అని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు ఈ అమ్మాయి వేరే పని మీద మాస్టర్స్ కింది తలానికి వెళ్తే, సరే అమ్మా మేము కింది తలాలకు వెళ్తున్నాం, నువ్వు కూడా కావాలంటే రా అని చెప్పి ఆమెను తీసుకెళ్తారు. అప్పుడు అక్కడికి వెళ్తే 2వ తలంలో ఉంటాడు వాళ్ళ అంకుల్. అప్పుడు అడుగుతుంది, అదేంటి అంకుల్ మీరు అసలు 2వ తలంలో ఉండడం ఏంటి, మీరు ఎంత ఉన్నతంగా సేవ చేశారు, ఎంత అద్భుతంగా సేవ చేశారు అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన చెప్తాడనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ తెలియకపోవచ్చు కానీ అక్కడ తెలుస్తుంది కదా. ఆయన చెప్తాడు, అమ్మా నేను భూమి మీద ఉన్నప్పుడు కేవలం కీర్తి ప్రతిష్టల కోసము, అందరితో మంచి అనిపించుకోవడం కోసం అందరిలో అలా మేకప్ వేసుకొని నటించానమ్మా, ఆ విధంగా సేవ చేశాను. నా హృదయంలో ఆ భావన లేదు, నా హృదయంలో ఎప్పుడు తిట్టుకుంటూనే ఉన్నాను, నా హృదయంలో ఎప్పుడు నెగిటివ్గానే ఉన్నాను, కాబట్టి నేను నా అకౌంట్లోకి అదే వచ్చింది కాబట్టి నేను 2వ తలంలో ఉండాల్సి వచ్చింది అని చెప్తాడనమాట. చూసారా ఫ్రెండ్స్, మన భావన అనేది ఎంత ఇంపార్టెంటో. పైకి మనం ఎంత సేవన్నా చేయనియండి, ఏమన్నా చేయనియండి, మన భావనలో ఏముంది అన్నది మాత్రమే రికార్డ్ అవుతుంది అన్నది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ 2వ నాయనార్లోకి వెళ్ళిపోదాం. సో శాక్తేయ నాయనార్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, హృదయ భావన అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ రుద్ర పశుపతి నాయనార్. ఈయన ఇంకొక వెరైటీ వ్యక్తి అనమాట. ఆయన ఏం చేసేవాడంటే ప్రతిరోజు రుద్రం చదువుకుంటూ ఉండేవాడు. శివుడికి సంబంధించిన రుద్రం చదువుకుంటూ ఉంటే దానిలో ఒక శ్లోకం వస్తుంది అనమాట. ఆ శ్లోకంలో మీనింగ్ ఏంటంటే నీటి మీద ఉండే నురగ, చెట్టు మీద ఉండే పిట్ట, చెట్లో ఉండే ఆ పచ్చదనం, మేఘాల్లో ఉండేటువంటి ఆ కలరు, ఇవన్నీ కూడా శివుడే, ఇవన్నీ కూడా పరమాత్ముడే అని ఆ శ్లోకం యొక్క మీనింగ్ అనమాట. ఆయన రోజు ఆ శ్లోకం చదువుకుంటూ ఉంటాడు. అదేంటి చెట్టు పరమాత్ముడే అంట, చెట్టు మీద ఉండే పిట్ట పరమాత్ముడే అంట, నీరు పరమాత్ముడు అంట, నీటి మీద ఉండే నొరగ పరమాత్ముడు అంట, మరి రోజు చదువుకుంటే ఏంటి ప్రయోజనం? రోజు ఒళ్ళు వేసుకుంటూ చదువుకుంటూ ఉన్నా దానివల్ల నేను ఆ శివతత్వానికి ఎక్కడ కనెక్ట్ అయ్యాను? అవ్వలేదు కదా.
మనం కూడా చెప్పుకుంటుంటాం కదా, రోజు మంత్రాలు చదువుకుంటూ ఉంటాం, కానీ ఎక్కడన్నా కనెక్ట్ అవుతున్నామా చెప్పండి. సో ఈయనకు కూడా ఆ రోజు డౌట్ వస్తుంది అనమాట. డౌట్ వచ్చి, ఇలా కాదు, నేను అక్కడ నీరు పరమాత్ముడు అన్నాడు కదా, నీటి మీద నురగ పరమాత్ముడు అన్నాడు కదా, కాబట్టి నేను ఈరోజు వెళ్తాను, నీళ్ళల్లోకి వెళ్తాను. వాళ్ళ ఊరి చివరన ఒక వాటర్ ఫాల్ లాంటిది ఉంటుంది అనమాట, చిన్నది. అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి వాటర్ పడేలాగా ఆయన దాని కింద నిలబడుకుంటాడు. తల మీద నీళ్ళు పడతాయి కదా, ఒళ్ళంతా తడుస్తుంది కదా, ఆ నీళ్ళు పరమాత్ముడు అన్నారు కదా, మరి ఈయనే ఈశ్వరుడు అని ఆ ఫీల్ని మొదలు పెడతాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. లయం అవ్వడానికి ఇదొక ప్రక్రియ అనమాట. సో ఈయన ఆ వాటర్ పడంగానే పరమాత్ముడిని హక్ చేసుకున్నట్టు గాలి తగులుతుంది. మరి గాలిలో పరమాత్ముడే కదా ఉంది. ఆ గాలి తగిలినప్పుడల్లా అమ్మా నన్ను పరమాత్ముడు కౌగిలించుకున్నాడబ్బా, ఇప్పుడు నేను పరమాత్ముడి కౌగిల్లో ఉన్నా, ఈ ఫీల్ మొదలు పెట్టాడు. ప్రతిదీ ఒక ఆకును తాకుతాడు, ఆకులో ఉండే ఆ పరమాత్ముడికి కనెక్ట్ అయిపోతాడు. ఇలాగా ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి దానిలో ఉన్నటువంటి పరమాత్ముడిని చూడడం, ఆ చల్లదనాన్ని, ఆ వెచ్చదనాన్ని, ప్రతిదాన్ని, ఇంకా భూమిని తాకుతాడు, కాలు పెడతాడు కదా, ఆ భూమి యొక్క ఆ కనెక్టివిటీ, పరమాత్ముడిని నేను ఆలింగనం చేసుకుంటున్నా అన్న భావన, ఇలా ప్రతి వస్తువుతోనూ ప్రతి రూపంతోనూ శివ శివ శివ, ప్రతి దానిలో శివుడి రూపమే. ఇంకా ఆయనకి ఇంకేం కనిపిస్తుంది చెప్పండి. ఎదురుగా ఎవరన్నా వస్తుంటే మనుషుల్ని కూడా ఎవరైనా సరే శివుడి యొక్క రూపం వస్తుంది అని శివుడితో కనెక్ట్ అయిపోతాడు. మనిషిని చూడ్డా ఆయన శివుడిని చూస్తాడు. ఒకరోజు ఏమవుతుంది, దొంగ వస్తాడనమాట. అప్పుడు ఏమంటాడు తెలుసా, దొంగను చూసి చోర నమశివాయ అంటాడు. దొంగను చూసి దొంగ దొంగ అరవడు, చోర నమశివాయ అంటే ఆయన కూడా పరమాత్ముడే, ఆయన కూడా శివుడే అని చెప్పి ఇలా కనెక్ట్ అయిపోతాడు అనమాట. సో ఆయన భావించడం చేత, అలా ఎప్పుడైతే భావించాడో, ఇతనికి ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా, ఎలాంటి వాళ్ళని చూసినా మహాదేవుడే కనిపిస్తున్నాడు, నేనే కనిపిస్తున్నాను, కాబట్టి ఇతన్ని నేను లయం చేసుకోవాలి అని చెప్పి శివుడు వచ్చి ఇతనితో లయం చేసుకొని ఇతన్ని తీసుకెళ్ళిపోతాడనమాట. ఇది ఈ రుద్ర పశుపతి నాయనార్ స్టోరీ. సో మనం కూడా ఎప్పుడైతే మనకి వంశీ సార్ ఎప్పుడు చెప్తుంటారు కదా, ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటంటే సినిమాలలో కనపడినట్టుగా అలా కనపడేది కాదు. మనం ప్రతి దానిలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడి చైతన్యాన్ని చూడగలగడమే ఆత్మసాక్షాత్కారం అంటే అని చెప్తారు. అలాగా మన ఎదురుగా ఉండే ప్రతి వాళ్ళ యొక్క గుణాలకి అతీతంగా, గుణాలు ఎందుకు ఏర్పడతాయి, ప్రకృతి వల్ల ఏర్పడతాయి. ప్రకృతి ఇక్కడ తయారైంది, ప్రకృతి తయారవడం వల్ల వాళ్ళు గుణాలలో ఉన్నారు, కానీ వాళ్ళ చైతన్యం అయితే పరమాత్మ స్వరూపమే కదా అని ఆ చైతన్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో, ఇక్కడ ఏం చేశారు రుద్ర పశుపతి నాయనార్ గారు, ఆ లోపల దొంగ ఉన్నాడు, కానీ వాడి దేశకాలమైన పరిస్థితులను బట్టి వాడు దొంగ అయ్యాడు, కానీ వాడిలో ఉన్నటువంటి చైతన్యం అయితే శివుడే కదా, చోర నమశివాయ. అలాగా ఎప్పుడైతే ఆ చైతన్యాన్ని మనం చూస్తామో, దాన్ని ఎప్పుడైతే గౌరవిస్తామో, దానికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఆటోమేటిక్గా మన యొక్క ఉన్నత చైతన్యంలో మనం లయమైపోతాం ఫ్రెండ్స్. ఇది ఈయన స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి ఉన్నదంతా కూడా పరమాత్మయే అని మనం ఎప్పుడైతే ఆ ఫీల్ని, అనుభవాన్ని, ఊరికే ఉన్నదంతా పరమాత్మ నోటితో అనుకుంటే కాదు, ఆ ఫీల్ని మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో, అన్నింటిలో ఎప్పుడైతే మనం పరమాత్మని దర్శించుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మనం లయంని సాధించుకుంటాం ఫ్రెండ్స్. కావాలంటే ప్రాక్టీస్ చేయండి. వాటర్ మీరు స్నానం చేస్తూ వాటర్ తల మీద పోసుకుంటారు కదా, లేదు ఇప్పుడు కార్తీక మాసంలో నదికో సముద్రానికో వాటర్లోకి ఎక్కడికో వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని ఆ వాటర్ని, ఆ గంగామాతని మీరు పరమాత్ముడే అని హక్ చేసుకున్నట్టు ఫీల్ అవ్వండి. అసలు మీరు ఇక్కడ ఉండరు, ఇంకా కనెక్ట్ అయిపోతారు నిజంగా.
ఎందుకంటే ఇది నేను ఈ మధ్య కొంచెం ప్రాక్టీస్ చేశాను అనమాట. తర్వాత గాలిలో కూర్చుంటారు కదా, అలా కూర్చున్నప్పుడు ఆ గాలి తగులుతున్నప్పుడు ఆ స్పర్శని ఫీల్ అవ్వండి. ఆ స్పర్శని గాలి అనుకోకండి, పరమాత్ముడే మిమ్మల్ని అలా తాకుతున్నాడు అనుకోండి, వెంటనే లయం అయిపోతారు. అయితే ఎక్కువసేపు ఉండకపోవచ్చు, ఒక క్షణం ఉండొచ్చు, ఆ లయం అన్న ఫీల్ మీకు అర్థమవుతుంది. ఇది ఇలాగా ప్రతి దాన్ని ఆ పరమాత్ముడే అని కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వండి. భూమాతని స్పర్శించండి. నేను ఇప్పుడు పరమాత్ముడిని స్పర్శిస్తున్నాను అన్న ఫీల్ తెచ్చుకోండి. అప్పుడు మీకు ఒక క్షణం లయం అనేది ఖచ్చితంగా పొందగలుగుతారు. ఇది ఇక్కడ రుద్ర పశుపతి నాయనార్ గారు చెప్తున్నారు. కాబట్టి అన్నింటిలో ఉన్న పరమాత్ముడిని మనం ఎప్పుడైతే దర్శించుకోగలుగుతామో అప్పుడు మనం లయం సాధించుకుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ శాక్తేయ నాయనార్ దగ్గరేమో హృదయ శుద్ధి, చిత్తశుద్ధి ఉండాలి అన్నది నేర్చుకున్నాము. రెండో నాయనార్ దగ్గర నుంచి, రుద్ర పశుపతి నాయనార్ దగ్గర నుంచి ఉన్నదంతా ఈ సృష్టి మొత్తం పరమాత్ముడి యొక్క స్వరూపమే అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మూడోది భక్త కన్నప్ప. ఇది మనకు అందరికీ తెలిసిందే. ఈయన నేత్రేశ నాయనార్ అంటారు ఈయన్ని. నాయనార్లలో 63 మందిలో ఈయన ఒకరు అనమాట, నేత్రేశ నాయనార్. ఎందుకంటే శివుడికి కళ్ళు ఇచ్చేశాడు కదా, అందుకని ఈయన నేత్రేశ నాయనార్. ఈయనకు వచ్చేటప్పటికి ఈయన నాగడు దత్త అనేటువంటి ఒక బోయ వాళ్ళ ఫ్యామిలీలో ఈయన జన్మిస్తాడు. మరి ఈయనైతే మనకి కాళహస్తి దగ్గరే, మనందరికీ తెలిసిన స్టోరీనే ఇది. సో ఈయన నాగడు అనే ఆయన ఈ బోయ రాజులకి లీడర్ అనమాట. బోయి వాళ్ళందరికీ లీడర్గా ఉంటాడు. మరి ఆయన కొడుకుగా పుడతాడు. వీళ్ళు చాలా రోజులు పిల్లలు ఉండరు వీళ్ళిద్దరికి, ఈ దంపతులకి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకుంటారు, మన భాషలో చెప్పాలంటే, అయ్యా నాకు పిల్లలు కావాలి, పిల్లల్ని ఇవ్వండి అని చెప్పి పూజలు చేసి మొక్కుకుంటే అప్పుడు తిన్నడు పుడతాడు. ఈ తిన్నడు చిన్నప్పటి నుంచే ఒక మంచి భక్తి తత్పరుడుగా ఉంటాడు. అయితే ఇది మూఢభక్తి అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే చిన్నప్పుడే ఆయన మనసుకు ఒక గాయం తగులుతుంది. వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు, పిల్లలు ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటూ ఉంటే అప్పుడు అమ్మవారికి బలి ఇవ్వడానికి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకెళ్తారండి. ఆ చిన్న వయసులో అలా చేయడం వల్ల అతని మనసులో ఒక ముద్ర పడిపోతుంది, దేవుడు లేడు, పాడు లేడు, అంత మోసము అని చెప్పి ఈ భావనలో ఉంటాడనమాట. కానీ అతని హృదయంలో మాత్రం, అంటే రాయిని నమ్మడు, ఇది ఒట్టి రాయే, ఈ రాయి ఏంటి, ఏం చేస్తుంది, ఆ ఫీల్లో ఉంటాడు. అయితే మనసులో మాత్రం చాలా ప్యూరిటీ ఉంటుంది అనమాట ఇతనికి. ఇతను మామూలుగా వాళ్ళ వృత్తి ఏంటి, బోయ్ వాళ్ళంటే ఏంటి, వేటాడుకోవడం. అయితే ఈయన వేటాడేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ జంతువుల్ని, ఆడ జంతువులు ఉంటాయి కదా, ఆడ జంతువుల జోలికి వెళ్ళడు. పిల్ల జంతువులు ఉంటాయి కదా, పిల్లల జంతువుల జోలికి వెళ్ళడు. ముసలి జంతువుల జోలికి వెళ్ళడు. ఓన్లీ పటిష్టంగా ఉండి వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోగలవు అన్న జంతువుల్ని మాత్రమే వేటాడతాడు. చూడండి, మామూలుగా ఆడోళ్ళు, పిల్లలు, వృద్ధులు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని అనుకుంటారు కదా, అలాగనమాట ఈ జంతువుల్లో కూడా ఈ కరుణ చూపిస్తాడు ఈయన. అయితే చిన్నప్పటి నుంచి అతనికి తెలిసింది వేటే కాబట్టి తప్పక ఆ వేట అనేది చేస్తూ ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు ఒకసారి ఏమవుతుందంటే తన ఫ్రెండ్స్ నాముడు, కాముడు, తిన్నడు ముగ్గురు కలిసి వేటకెళ్తారు. వేటకెళ్ళినప్పుడు ఆ రోజు ఒక పెద్ద పందిని ట్రై చేస్తారు వీళ్ళు. అది తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. దాన్ని పరిగెత్తి దాన్ని చంపడానికి వెళ్ళి చివరికి బాణాలు వేసి చంపేస్తారు. చంపేసిన తర్వాత అక్కడ పైకి ఇలా చూస్తాడు. అంటే కాళహస్తి కొండ ఉంది కదా, కొండ దగ్గర జరిగిందనమాట ఈ సిచ్యువేషను. పైకి ఇలా చూస్తే అప్పుడు ఫ్రెండ్స్ని అడుగుతాడు, ఏంట్రా అక్కడ ఏముందిరా అంటే, అక్కడ పైన శివలింగం ఉందంట, అది చాలా శక్తివంతమైందంట అని చెప్తారు. అవునా, శివలింగమా, శక్తివంతమా, రాయికి ఎక్కడన్నా శక్తి ఉంటుందా ఏంటి అని చెప్పి, సరే చూద్దాం అని చెప్పి ఇతను వెళ్తాడు. వీళ్ళేమో ఇక్కడ సరే మీరు ఈ పందిని కాలుస్తూ ఉండండి, నేను వచ్చాక మనం తిందాము అని చెప్పి ఇతను పైకి వెళ్తాడు అనమాట. వెళ్తుంటే తెలియకుండానే అతను ఒక అట్రాక్షన్లోకి వెళ్ళిపోతాడు. కొండ మీదకి అలా దగ్గరికి వెళ్తూ ఉండేసరికి తెలియని ఒక ఆనంద స్థితి, పరమానందంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ శివుడి దగ్గరికి వెళ్తాడు, శివుడిని చూస్తాడు. చూస్తే అక్కడ
ఆయనకి తెలియకుండానే మామూలుగా అయితే రాయి అని నమ్మడు కదా, కానీ ఆ శివలింగాన్ని చూస్తానే సాక్షాత్తు శివుడు కనెక్ట్ అయినట్టుగా ఫీల్ వస్తుంది అనమాట. అతనికి తెలియకుండానే దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యో శివయ్య నువ్వు ఒక్కడివే ఉన్నావా ఇంత పెద్ద అడవిలో, ఎలాగున్నావయ్యా, నీకు నేనుంటానయ్యా తోడు ఈ రోజు నుంచి. చూసారా ఆ భావన ఎలాగొచ్చేసిందో. అలాగా కనెక్ట్ అయిపోతాడు. ఇంకా నీకు ఎన్ని రోజులైందో ఏమో తినక ఆకలేస్తుందేమో కదా అని చెప్పి కిందకొచ్చి పంది మాంసం ఉంది కదా అది తీసుకొని రావడానికి రెడీ అవుతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారనమాట, మరి శివుడు అంటే శివుడికి లింగానికి అర్చన చేస్తారు, నీళ్లు పోస్తారు, పువ్వులు పెడతారు అని చెప్పి చెప్తాడు. అవునా అని చెప్పి, మరి నీళ్ళు తీసుకెళ్ళాలంటే ఏం లేదు, అందుకని ఆయన ఏం చేస్తారంటే నోటితో నీళ్ళు తీసుకుంటాడు. పక్కనే స్వర్ణముఖి నది ఉంది కదా, నోటితో నీళ్ళు తీసుకుంటాడు. చేతులతో నా పక్కనే ఉన్న పువ్వులు కొన్ని తీసుకుంటాడు. ఒక చేత్తో పంది మాంసం, ఇంకో చేత్తో పువ్వులు, నోటితో నీళ్లు తీసుకొని పైకి వెళ్తాడు, కొండ మీదకి వెళ్తాడు. వెళ్ళి ఆ నోట్లో ఉన్న నీళ్ళని శివుడి లింగం మీద పోసేస్తాడు. అంతే, అభిషేకం అయిపోయింది. తర్వాత ఇంకా పువ్వులు పెడతాడు. పువ్వులు పెట్టి ఓకే పూజ అయిపోయింది. ఈయనకి ఇంకేం తెలియదు కదా అంతకంటే. ఆ తర్వాత ఇదిగో ఆకలితో ఉన్నావు తిను అని చెప్పి అది పెడతాడు. ఇంకంతే. ఇతను ఇలాగ పెట్టి పక్కకు వచ్చిన తర్వాత ఒక పూజారి ఉంటాడు, శివగోచారి అని ఒక పూజారి ఉంటాడు. ఆయన రెగ్యులర్గా శివుడికి పూజ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట కొండ మీదకి వచ్చి. ఈయన ఇలా చేసి వెళ్ళిన తర్వాత అతను వస్తాడు. అతను చిచ్చి ఎవడి పాపిష్టోడు భ్రష్టు పెట్టించాడు, మాంసం పెట్టాడేంటి శివుడికి అని చెప్పి దాన్ని అంతా శుభ్రం చేసి మళ్ళీ మంచిగా కడిగి పూజ చేసి వెళ్ళిపోతాడు. పక్క రోజు తిన్నడు వస్తాడు. వచ్చి ఈ పూలేంటి, ఈ కడ్డీలేంటి, ఈ ప్రసాదం ఏంటి అంటే ఈయనేం పెడతాడు, దద్దోజనము పప్పు పొంగలి ఇవి పెడతాడు. ఈ ప్రసాదం ఏంటి, శివుడికి టేస్టీగా పెట్టాలి కానీ అని చెప్పి అవి పక్కకి తొలగించేసి ఈయన చేసే ప్రాసెస్ ఏం చేస్తాడు. ఇలా 5 రోజులు అయిపోతుంది. 5 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా ఈయనకు కోపం వస్తుంటుంది ఈ శివగోచార గారికి. ఎందుకంటే మరి మాంసంకి దూరం కదా ఆయన, ఇదేంటి ఇలాగ అవుతుంది అని చెప్పి ఆ రోజు ఆలోచిస్తూ పడుకుంటాడు. రోజు ఇలా అవుతుంది, ఎవడో వాడు దుర్మార్గుడు దుష్టుడు అనుకుంటా. అప్పుడు శివుడు కల్లో కనిపిస్తాడు. వాడి పేరు తిన్నడు, ఇలా చేసేవాడు. అతని భక్తిని నువ్వు చూడాలంటే నువ్వు అక్కడ పక్కన దాంకో, ఈరోజు శివలింగం వెనకాల దాంకో, అతను చేసే ప్రాసెస్ అంతా చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది అంటాడు. అలాగే 6వ రోజు వస్తాడు. వచ్చి శివలింగం వెనకాల దాంకుంటాడు. తిన్నడు వస్తాడు. రోజు చేసే ప్రాసెస్, కుక్కిడితో నీళ్ళు తెచ్చాడు, ఊసాడు, పువ్వులు పెట్టాడు, మాంసం పెట్టాడు. వెంటనే ఇలా చూస్తే ఒక కన్ను నీరు గారుతుంది, రక్తం వచ్చేస్తూ ఉంది ఒక శివుడి ఒక కంటికి. అయ్యయ్యో నా శివయ్య నీకు ఏమైపోయిందయ్యా, నీ కంటికి జబ్బు చేసిందయ్యా అని ఓరు నేడుస్తున్నాడు. ఏడ్చి నేను ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్పి పక్కకి వెళ్ళి ఆకుల రసం తీసుకొచ్చి పూసాడు. అయినా తగ్గట్లా. ఏయో అతనికి తెలిసిన వైద్యాలన్నీ చేశాడు, సాయంత్రం దాకా చేశాడు, ఏం తగ్గట్లా. అలాగే రక్తంగా ఫస్ట్ నీళ్ళు గారుతున్నది. ఈయన పసురు అవి ఇవి పూసాక రక్తం అయిపోయింది, అది రక్తం గారుతుంది ఇప్పుడు. ఇంకా వెంటనే అయ్యో నా శివయ్యకి ఏదో అయిపోయింది, సరే నా కన్ను ఉంది కదా, నా శివయ్యకి ఏం తక్కువ, నా కన్ను తీసి నా శివయ్యకి ఇస్తాను, అయిపోయింది, ఇంకా బ్లడ్ రాదు కదా అని చెప్పి అంతే చేతిలో ఉన్న బాణం తీసి ఆయన కన్ను పొడుచుకొని అక్కడ పెట్టేస్తాడు. చూసారా ఫ్రెండ్స్, ఇది మూఢభక్తి అనమాట. ఏందే మూర్ఖ భక్తి వేరు, మూఢభక్తి వేరు. మూర్ఖంగా ఉండేది అది ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఈయన ఏం చేస్తాడంటే వెనకాల చూస్తూ ఉంటాడు. సరే శివగోచార్ ఏం చేస్తాడు, చూసి ఉర్రే వీడేంట్రా బాబు కన్ను ఇచ్చేస్తున్నాడు, నేను దద్దోజనం పులిహోర తప్పితే ఇంకేం పెట్టలేను స్వామికి, వీడేంటి ఏకంగా కన్నే తీసి ఇచ్చేస్తున్నాడు, వీడి భక్తి సూపర్ అనుకొని ఈయన కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. ఇంత భక్తి నేను ఎక్కడ చూడలేదబ్బా అని. సరే అని చెప్పి ఇంకా రెండో కన్నుకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అయినా ఇప్పుడు అయ్యా ఇందాకంటే నాకు తెలియలేదు, నీకేం వైద్యం చేయాలో ఇప్పుడు నాకు వైద్యం అర్థమైపోయింది కదా, నాకు రెండో కన్ను ఉంది కదా, రెండో కన్ను తీసిస్తా అనుకొని ఆ రెండో కన్ను తీయడానికి రెడీ అయిపోయి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు.
ఏడుస్తా "ఆ, అయ్యా 2 కళ్ళే ఉన్నాయి నాకు, నీకేమో 3 కళ్ళు ఉన్నాయి, రెండో కన్ను పాడైతే నేను రెండో కన్ను పెడతాను, మరి నీ మూడో కన్ను పాడైతే నేను ఎక్కడ తేనయ్యా, నాకున్నది 2 కళ్ళే, అయ్యయ్యో" అని ఏడుస్తుంటాడు. సరే దాని సంగతి మళ్ళీ చూద్దాంలే అని ఈ కన్ను తీయబోయేసరికి శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి నాయనా ఆగు నాయనా అని చెప్పి ఆయన్ని లయం చేసుకుంటాడు. సో ఫ్రెండ్స్, ఇది మన నేత్రేశ నాయనార్ స్టోరీ. సో నేత్రేశ నాయనార్ ఏం చేశాడంటే, శివుడు నేను ఒకటే, ఆయన నేను వేరు కాదు, ఆయనకి పెయిన్ వస్తే నాకు వచ్చినట్టే, ఆయనకి ఆకలి వేస్తే నాకేసినట్టే, ఆయనకి నిద్ర వస్తే నాకు వచ్చినట్టే, ఇలాగా ఆలయంలోకి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. మనోళ్ళు కూడా చెప్తూ ఉంటారు, తాడై మాస్టర్, నేను తాడై మాస్టర్ని కాబట్టి నేను ఏం చేసినా తప్పులేదు, మరి భక్తి కన్నప్ప మాంసం పెట్టాడు కదా తప్పులేదు, మరి ఎందుకంటే ఆయన తాడై మాస్టరు. ఇప్పుడు నేను కూడా ధ్యాన సాధన మొదలు పెట్టాను, నేను కూడా ధ్యానిని, నేను తాడై మాస్టర్ని, కాబట్టి నేనేం చేసినా తప్పులేదని ఇలా చేసే మన మాస్టర్స్ చాలామంది ఉన్నారండి. కానీ ఒక్కటి ఆలోచించండి, ఆలయంలో మనం ఉన్నామా? తాడై మాస్టర్ అంటే ఏంటి? తను నేను వేరు కాదు. మరి శివుడికి కళ్ళకి నీళ్ళు వచ్చాయి, పసరేశాడు, రక్తం వచ్చింది, తన కన్ను తీసి పెట్టాడు. మరి మనం అలా చెయ్యగలమా? అతని శరీరాన్ని వేరే శరీరాన్ని వేరుగా భావించట్లేదు. అక్కడ పంది మాంసం తెచ్చిపెట్టాడు, కానీ అవసరమైతే తనను తాను కూడా కట్ చేసి ఇవ్వగలిగే స్థితిలో తనున్నాడు. మరి అలాంటి స్థితిలో కూడా మనం కూడా ఉంటే అప్పుడు మనం తాడై మాస్టర్స్. అప్పుడు మనం మాంసం వేరే వాటిని చంపినా ఏం చేసినా మనకు అంటదు, ఎందుకంటే తాడై మాస్టర్ కాబట్టి. మరి అలాంటి స్థితిలో మనం ఉన్నామా అన్నది చెక్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి మాస్టర్స్. చాలామంది నేను తాడై మాస్టర్ని, నేనేం చేసినా తప్పులేదు అనుకుంటాం. కానీ తాడై మాస్టరు అంటే ఏంటంటే, ఇంకా వాళ్ళకి నాకు భేదం లేదు, వాళ్ళ శరీరంకి నా శరీరానికి భేదం లేదు, అవసరమైతే నా చెయ్యి కూడా కట్ చేసి ఇవ్వగలను అన్న స్థితిలో మనం ఎక్కడన్నా ఉన్నామా? సో వాళ్ళు నేను ఒకటే అన్న ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ లయం సాధించుకుంటాం. ఇది చాలా కష్టం ఫ్రెండ్స్. కాకపోతే మనం ఎలాగైతే భగవంతుడి స్వరూపాన్ని నేను అని మనం ఎప్పుడైతే మరీ అంత కాకపోయినా కొంత సేవ చేయడానికి మనం ఎప్పుడైతే రెడీ అవుతామో ఆ లయతత్వాన్ని మనం నేర్చుకుంటాము. ఆ సంపూర్ణ శరణాగతి, సరెండర్నెస్ అన్నమాట ఇది. సో ఇంకా భగవంతుడు ఆయన తప్ప నాకు వేరే మార్గం లేదు అని పూర్తిగా సరెండర్ అయిపోవడం. ఒక గురువు దగ్గరికి వెళ్తాం, ఆయనే నాకు ఇంకా ఏం చేసినా చేయని. అలాగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ సరెండర్నెస్లో మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మనం లయ స్థితిని సాధించుకుంటాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి హృదయ శుద్ధి, రెండోది వచ్చేటప్పటికి అన్నింటిలోనూ పరమాత్మని దర్శించడం, మూడోది నిరాతిశయ భక్తి అంటే సంపూర్ణ శరణాగతి, సరెండర్నెస్. ఈ సరెండర్నెస్లో ఉన్నప్పుడు వీటిల్లో ఏ ఒక్కటి సాధించుకున్నా చాలు ఫ్రెండ్స్, మనం లయంలోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఏం అక్కర్లేదు, ఒక్కటి పరిపూర్ణంగా ఒకటి వస్తే చాలు, మనం ఆ లయాన్ని మనం సాధించుకుంటాము. నెక్స్ట్ 4th వన్ ఏనాదినాథ నాయనార్. ఈయనది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇతను ఏంటంటే మామూలుగా ఇతను పేదవాడే, కాకపోతే ఉన్న దాంట్లోనే తన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ కావాల్సినవన్నీ పేదవాళ్ళకి పంచిస్తూ ఉంటాడు. వాళ్ళకి భోజనం అవసరమైతే భోజనం, బట్టలు అవసరమైతే బట్టలు, పొలం దున్నుకోవడానికి పొలం, అలాగా ఇల్లు అవసరమైన వాళ్ళకి గుడిసెలేసేయడం, ఇలాగా అందరికీ హెల్పింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. తిండి, బట్ట, ఇల్లు, భూములు ఇలాగా ఆయన కొన్ని దానం చేస్తూ అవసరమైతే ఇంకా సంపాదించి మరీ వాళ్ళకి పెడుతూ అలాగా జీవనం సాగిస్తూ ఉండేవాడు. అయితే ఒక్కసారి ఏమవుతుందంటే ఆ రాజ్యంలో ఉండే రాజుగారు ఏం చేస్తారంటే పేదవాళ్ళందరి దగ్గర కప్పం కట్టాలి, వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోరా అని చెప్పి పంపిస్తాడు. అలా పంపించినప్పుడు ఒకడు వస్తాడనమాట. వచ్చి ఈ పేదవాళ్ళని, వాళ్ళకే తినడానికి లేకుండా ఉంటే వాళ్ళందరి మీద దౌర్జన్యం చేస్తుంటాడు. ఇంకంతే ఈ ఏనాది నాయనారు ఏం చేస్తాడంటే వెళ్ళి అతనితోటి పోట్లాడతాడు. వాళ్ళకే లేకుండా ఉంటే నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తావు అని చెప్పి అతనితో పోట్లాడతాడు. పోట్లాడి అయిపోయిన తర్వాత ఈయన
ఆయన కూడా శివుడే కదా, అంటే గుణాతీత స్థితిలో చూశాడనమాట. ఆయన డ్యూటీ ఆయన చేశాడు, కానీ ఆయన కూడా శివుడే కదా అని చెప్పి నేను నీతో పోట్లాడినందుకు సారీ అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడతాడు. అంటే శివుడు కనిపిస్తాడు అనమాట అతనిలోన. కాళ్ళ మీద పడగానే ఇతను ఏం చేస్తాడు, నాకు ఇప్పటిదాకా నన్ను వేసేసాడు, ఇప్పుడు దొరికిపోయాడులే అని చెప్పి కత్తెత్తి నరకబోతాడు. నరకపోతే అప్పుడు కూడా పక్కకి తప్పుకోడండి ఆయన, శివ శివ అంటాడు. అంటే శివుడే నువ్వు, శివుడు నన్నేం చేస్తాడు, చేస్తే చేసుకొని అన్నట్టుగా ఉంటాడు అనమాట. వెంటనే కత్తి ఎత్తాడు కదా, ఆ కత్తి కాస్త పూలమాల అయిపోయి ఆయన మెడలోకి జారి పడిపోతుంది. అప్పుడు ఆయన లెగుస్తాడు. లెగిసిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యి ఇతన్ని కనెక్ట్ చేసుకుంటాడు, అతనిలో కలిపేసుకుంటాడు అనమాట. ఏనాది నాదని నాయనారు. అంటే ఎప్పుడైతే మన హృదయంలో అందరికీ మన దగ్గర ఉన్నది పంచిపెట్టాలి, వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలి, ఏదంటే అది కాదు, వాళ్ళకి ఎదుటివాడికి ఏదైతే అవసరమో దాన్ని మనం సమకూర్చగలగాలి అన్న మైండ్ ఎప్పుడైతే వస్తుందో, ఎలాంటి స్వార్థము లేకుండా, మళ్ళీ ఇదిగో నేను ఇది ఇస్తే పేరు వస్తుందండి, నాకు ఇది వస్తే నాకు కీర్తి వస్తుందండి, ఇలాగా పేరు ప్రతిష్టల గురించి ఆలోచించకుండా ఎదుటి వారికి ఏదైతే అవసరమో దాన్ని సమకూర్చేటువంటి ఆ గుణాన్ని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో అప్పుడు మనం భగవంతుడిలో లయం అవ్వడానికి అర్హతని సాధించుకుంటాము. మనం చూడండి, ఒక పని చేస్తాం, ఇది అందరికీ షేర్ చెయ్యాలి, వాట్సాప్లో వీడియో తీయండి, నేను గొడుగులు పంచుతున్నాను, సో వీడియో తీయండి, నేను ఫేస్బుక్లో పెట్టుకుంటా, అప్పుడు ఎన్ని లైక్లు వచ్చినాయో చూసుకుంటా, ఇన్స్టాలో పెడతా, ఎన్ని షేర్లు ఎన్ని లైక్లు ఉన్నాయో చూసుకుంటా. అంటే మనకేం కావాలి, పేరు కావాలి. మనం ఎందుకు పంచుతున్నాము, గొడుగులు అన్నదానం చేస్తాం, ఇదిగో నేను ఇంతమందికి అన్నదానం చేస్తున్నా అంటే మన లోపల ఏముంది, మనల్ని గుర్తించాలి, మనకి పేరు ప్రతిష్టలు కావాలి, కీర్తి కావాలి, దీని మీద మనసు పెట్టి మనం ఇక్కడ దానం చేస్తాం. అలా కాకుండా ఎలాంటి భావన లేదు, నా ముందుకు ఒకరు వచ్చారు, వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి నేను చేతనైనంత చెయ్యాలి, ఈ భావంతో మనం పరిపూర్ణంగా ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి సేవ చేయడానికి రెడీ అయిపోతామో అప్పుడు మనం లయస్థితిని సాధించుకుంటాం ఫ్రెండ్స్. ఇలాంటి క్వాలిటీస్ అన్నీ మనం కూడా పెంచుకుంటే అప్పుడు మనం దీన్ని సాధించుకుంటాము అనడానికి ఎగ్జాంపుల్గా మీకు 4 శాక్తేయ నాయనార్, రుద్ర పశుపతి నాయనార్, నేత్రేశ నాయనార్, అలాగే ఏనాదినాథ నాయనార్, ఈ 4 స్టోరీస్ చెప్పుకున్నాము. సో ఈ 4 నుంచి హృదయం చిత్తశుద్ధితో ఉండాలి, హృదయ శుద్ధి కావాలి. నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి అన్నింటిలోనూ పరమాత్మని దర్శించాలి. మూడోది వచ్చేటప్పటికి సంపూర్ణ శరణాగతి కావాలి, ఏమీ ఆశించకుండా సేవ చేయగలిగేటువంటి భావాన్ని పెంచుకోవాలి. ఈ 4 క్వాలిటీస్ని 4 నుంచి తీసుకున్నాం మాస్టర్స్. ఈరోజు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, వంశీ మాస్టర్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఒక 10 నిమిషాలు, ఎందుకంటే నాకు మళ్ళీ స్కూల్ ఉంది. హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్ తొందరగా. అన్విట్ ఇస్తారా కళ్యాణి? మాధవి మేడం మాట్లాడండి అమ్మా. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నన్ను మేడం అనకండి మేడం, మాధవి అయితేనే బాగుంటుంది, మేడం అంటే మాధవి నువ్వేనా? ఓకే, ఏ మాధవినో తెలియదు కదమ్మా. క్లాస్ చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ. అయితే మీరు ఇది ఎప్పుడు జ్ఞాపకం ఉంటాం, కానీ ఇంకా ఉండాలి ఏంటి, ఆ పరమాత్మ భావనలు, పరమాత్మ నీళ్ళని ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి, ఆ ఐక్యంతో ఉండాలి అని. అది బాగుంది మేడం. మధ్య మధ్యలో వస్తుంటాయి, కానీ వాళ్ళు వదిలేసి మనం పట్టుకోవాలండి. అయితే నాకు బీజం చిన్నప్పుడు పడింది, ఇది వరకు కూడా చెప్పాను. ఏంటి, చిన్నప్పుడు ఫస్ట్ సినిమా ప్రహ్లాద ఇంకా భక్త ధ్రువ మార్కండ ఇవి చూశాక నారాయణ మంత్రాన్ని గట్టి పట్టుకుని ఆ స్మరణలో ఎప్పుడు ఉంటా ఉన్నా కూడా దానివల్ల నేను ఇలా ఉండగలుగుతున్నా. అంటే ఏమైతుందంటే ఒకసారి
నాకు నాకు నేను చూస్తున్నా నన్ను నా హృదయంలో నుంచి వచ్చినట్టుగా భావన ఇల్యూషన్ అలాగా అనిపిస్తుంది మేడం. అది నేను మళ్ళీ గమనించుకుంటున్నా నేను ఇలా వస్తుంది ఏంటి అనేసి. అది ఒక్కటి బాగా అనిపిస్తుంది మేడం. కానీ మళ్ళీ ఏమైతుందంటే నిన్న యాదగిరి గుట్ట గిరి ప్రదర్శనకి వెళ్ళిన మా సార్ వాళ్ళ కజిన్ చెల్లెలు వస్తే మా సార్ ఎవరి వన్ వెళ్తారు అనమాట. ఇక్కడ యాదగిరి గుట్ట స్వాతి నక్షత్రం అని జరుగుతుంది. అక్కడికి వెళ్ళి గిరి ప్రదర్శన ఈ దర్శనం చేసుకుని అక్కడ ఒక 5 minutes కూర్చొని నేను ఆ నరసింహ రష్ ఉంది. కరివేపాకం చెప్పుకున్నా స్వామికి. చెప్పుకున్నా కూర్చున్నా ఒక 5 minutes ఇలా కూర్చోగానే వాళ్ళు మంచి భక్తి తత్పరులు అనమాట. ఒక 5 minutes స్వామి అక్కడ రూపం ఏదైతే ఉందో అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకు అవుపించింది. కూర్చుంటే మంచి ఫీల్ అనిపించింది. ఇక నేను అంత అద్భుతమైన నాకు ఏ థాట్స్ అలాంటి ఏమి రాలేదు అసలు. ఇలాంటి థాట్స్ రాలేదు, జరగలేదు. అంటే అంటే ఒక మంచి పుణ్యక్షేత్రం వెళ్ళినందుకు అలా జరిగింది అని అనిపించింది నాకు. కానీ మిగతా టైంలో ఆ థాట్ ఇలా వచ్చింది కూడా నాకు తెలుస్తుంది. ఇట్లా ఈ పక్క రెండు వస్తుందా ఇలా వస్తుందా అది నాది కాదు అన్న భావన. కానీ నాలో నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది మేడం. ఇది ఎలా దాటాలి అర్థమే కదా ఒకటే ఉంది. దాన్ని లైట్ తీసుకోమ్మా, నీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పున్నాను, మళ్ళీ చెప్తున్నాను. రాని అయితే ఏంటంట, దాని మీద ఫోకస్ తీసేయి. వస్తే రాని, రాకపోతే రాపోని అన్నట్టుగా ఉండు. అప్పుడు నువ్వు దానిలో నుంచి బయటకు వస్తావు. దాన్ని ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ గమనిస్తూ దాని మీదే దృష్టి పెడుతూ అలా ఉంటావో అప్పుడు ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంతే, లైట్ తీసుకో. వచ్చింది అయితే ఏంటంట, సో వాట్, అంతే. నీ క్వశ్చన్కి ఆన్సర్. దాన్ని ఫాలో అయితే దాని నుంచి బయటకు వస్తావు. ఓకే అమ్మా, ఓకే, బై బై. అప్పుడు కూడా మొన్న కొత్త సినిమా వచ్చింది మేడం. నేను సండే కాక మొన్న సండే ఇలా పెట్టి ఆన్ చేసా, వచ్చింది. ఎంత అద్భుతంగా తీసారు మేడం. మోహన్ బాబు వాళ్ళ బాబు కొడుకు చాలా బాగా తీసారు మేడం. అది అట్లా ఫీల్ అయిపోయి దాంట్లో ఆ సినిమా ఏమైనట్టు అనిపించింది. బాగుంది అది. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బై బై. నెక్స్ట్ రాణి మేడం మాట్లాడండి అమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. బాగుంది మేడం శివతత్వ. నాయనార్ల చరిత్రలు ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాము. యద్భావం తద్భవతి అనేది ఇంత బాగుందంటే నిజంగా ఇంకా ప్రతి దాంట్లో పరమాత్మనే చూస్తూ ఆ భావన అద్భుతం అనిపిస్తుంది. వింటుంటే ఫీల్ అవుతున్నాను మేడం. వింటుంటే అలా భావించుకోవాలనేది ప్రతిదీ అంటే ఇంకా అంతే. ఏది ముట్టుకున్నా ఏది కనిపించినా ప్రతిదీ పరమాత్మనే అనేది తలుచుకుంటేనే ఆ ఊహనే సంతోషం అనిపిస్తుంది. బాగుంది మేడం, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరు అయిపోయినట్టున్నారు, మరి క్లోజ్ చేసుకుందామా? ఓ జ్యోతి మేడం, జ్యోతి మేడం మాట్లాడండి అమ్మా. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. చాలా అద్భుతంగా ఉంది అసలు. మీరు మార్నింగ్ ఇంత మంచి ఎగ్జాంపుల్స్ తో చెప్తున్నారు. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే మనం ఎంత మార్చుకోవాల్సింది ఉంది. ఇంకా చాలా బాగుంది మేడం. విత్ ఎగ్జాంపుల్స్ బాగా చెప్పారు. హృదయ భావన ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. ఇంకా మనం ఎంత అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ లో నేను చాలా తక్కువగా ఉన్నాను అందులో. ఇంకెంత మనం పెంచుకోవాలనేది బాగా తెలుస్తుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా డాన్స్ మేడం ఈ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అమ్మా, బై బై, థ్యాంక్ యూ. శుభ మాట్లాడండి. హలో మేడం. అమ్మా చెప్పండి అమ్మా. చాలా 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 బాగుంది మేడం. శుభోదయం. కార్తీక మాసం చక్కగా పొద్దున్నే మంచి ధ్యానంతో వచ్చి చాలా బాగుంది మేడం. నాయనార్ల గురించి ఎంత బాగా చెప్పారంటే నిజంగానే మనలో అన్ని ఉన్నాయి. అసలు చేస్తున్నామనే ఒక అహంకారం ఉంది. అది తెలుసుకున్నాం. నిజంగా ఇంత చేసాం అంత చేసామంటే పై లోకల్లో తెలుస్తాయి ఇవన్నీ ఎలా ఉన్నాయా అన్నది. ఈ లోకల్లో తెలియదు. అది చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మనలో మనం మార్చుకోవాలి. మనం చేస్తున్నాం సేవా గుణం అన్నది మనం అనుకోకూడదు. మనకి లోపల నుంచి వచ్చి చెయ్యాలి గాని మనం అన్నది చాలా చక్కగా ప్రతి నాయనారు చాలా చక్కగా బాగుంది మేడం. బాగా వివరించారు. ధ్యానంతో పాటు జ్ఞానం ఇవాళ చాలా బాగా అందింది. చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్రీదేవి గారు మాట్లాడండి అమ్మా.
నమస్తే హైమ. నమస్తే అమ్మా, చెప్పండి. చాలా అద్భుతంగా చెప్పావు హైమ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇన్ని రోజులు ఈ భక్తుల గురించి అట్లా మనము వాళ్ళ స్టోరీస్ వినడము అవి చేయడం వల్ల వాళ్ళు ఎంతగా స్వామిని కొలుస్తా అన్నారు అట్లా అని ఆలోచన చేసేదాన్ని. కానీ ఈరోజు నీవు చెప్పిన దాని ప్రకారము వాళ్ళ దగ్గర నుంచి మనము మనలో పెంచుకోవాల్సిన గుణము ఏది అని మనం గమనించుకొని పెంచుకోవాలా అనే విషయాన్ని ఈరోజు చాలా బాగా అర్థమైంది హేమ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హేమ. ఓకే అమ్మా, బాయ్ బాయ్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ అందరికీ, బాయ్ బాయ్. రేపు మళ్ళీ ఇదే టైంకి ఉంటుంది. సో రేపు అందరూ అటెండ్ అవ్వండి. రేపు మళ్ళీ ఇంకొక మేడం వచ్చి ఇంకొక క్లాస్ ఇస్తారు. ఇలాగా ప్రతిరోజు ఈ నెల రోజులు మీరు శివతత్వాన్ని వినొచ్చు. అద్భుతంగా ఆ లక్షణాలన్నీ మనం పెంచుకుంటూ చెప్పాం కదా. చంద్రుడి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది, అలాగే హరిహరాదుల యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. వారి శక్తితోటి, మన చంద్రుడి శక్తితోటి మన మనసులో హరిహరుల యొక్క జ్ఞాపకాలని, హరిహరుల యొక్క స్మృతుల్ని వింటూ వింటూ మన మనసుని పాజిటివిటీ మీద మనం స్ట్రాంగ్ చేసుకుందాం మాస్టర్స్. ఈ నెల రోజులు ఈ అవకాశం ఇచ్చిన యూనివర్స్కి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ, బై బై. బాల సరస్వతి మాట్లాడండి. భారతి మేడం. నమస్తే మేడం, వినిపిస్తుందా? నమస్తే అమ్మా, నమస్తే, చెప్పండి. మేడం ఇది పొద్దున్న చెప్పకూడదో లేదో నాకు తెలియదు, కానీ పొద్దున్న మీరే కల్లోకి వచ్చి ఇప్పుడు ఏదైతే క్లాస్ అయింది కదా మేడం, అదే క్లాస్ చెప్తున్నారు మేడం. వావ్, వండర్ఫుల్. మీరు హాస్టల్గానే చూసేసి వచ్చారు అయితే. కంగ్రాట్స్. ఆ క్లాస్ చెప్తున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అంటున్నాను మేడం నోట్లోన. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళా అమ్మ భారతి లేవమ్మా, టైం అయింది అని వినిపించింది మేడం నాకు. అది క్లాస్లోనే కల్లోనే చూస్తున్నాను. ఇప్పుడు ఏదైతే క్లాస్ చెప్పారు కదా మేడం, అదే నాకు క్లాస్ అవుతుంది. మళ్ళీ నోట్లో నేను అంటున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకోండి. వావ్, సూపర్ అమ్మా. మీరు హాస్టల్గానే ముందుగానే చూశారు దాన్ని. 1 గంట ముందున్నారనమాట మీరు. వండర్ఫుల్, కంగ్రాట్స్. సో మాస్టర్స్, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. కార్తీక దామోదర అన్న పేరుతోని మనకి విష్ణుమూర్తి ఈ కార్తీక మాసంలో మనం భూమి మీద పూజ చేస్తూ ఉంటాము. సరే, దీని గురించి మళ్ళీ చూద్దాంలేండి. సో హరిహరులు ఇద్దరి యొక్క ఎనర్జీస్ ఉంటాయి. సో దీన్ని మిస్ చేసుకోవద్దు మాస్టర్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.